నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ ఉన్నతాధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాస్తే సహించేది లేదని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఉన్నతాధికారులపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. నకిలీ విలేకరుల ఆగడాలను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి నకిలీ విలేకరులపై ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశాయి. నవంబర్ 10 రోజున ప్రజా ప్రతిభ అనే పత్రిక నాపై తప్పుడు కథనం రాశారు. ఆ కథనంపై ఇలా నాకు నా ప్రమేయం లేకుండా నా వివరణ కోరకుండా నకిలీ విలేకరులు ఇలా రాశారు. వాళ్ళకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇలా రాయడానికి కారణాలను నేను సంబంధిత వాళ్ళు అడిగితే వేరే అతని పేరు చెప్తున్నారు. అట్టి విషయమై ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే గత కొన్ని రోజుల నుండి నాకు వివిధ రూపాలలో వస్తున్న అధికారులను ఇబ్బంది పెట్టడము, దాని ప్రతినిధి అనే వివిధ సంస్థ పేపర్లు, PDF పేపర్లు అంటే ప్రింటింగ్ నోచుకొని పేపర్లు ఉన్నాయి చాలా. ఆ పేపర్లన్నీ ఇలా తప్పుడు అసత్య ఆరోపణలు చేసుకుంటూ అసత్య వార్తలు రాస్తున్నారు. అలా చేయడం వలన అటు ఉద్యోగులు మానసిక క్షోభకు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు తప్పుడు సమాచారం అవుతుంది. దాని ద్వారా ఇలాంటి అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది.